టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జయ్ హీరోగా టాలెంటెడ్ యాక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ హిట్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ రికార్డ్ స్థాయిలో కలెక్షన్ రాబట్టి అదరగొట్టింది. హనుమాన్ మూవీ థియేటర్స్లోనే కాకుండా ఓటీటీలో కూడా అదరగొట్టింది. ఇదిలా ఉంటే హనుమాన్ మూవీతో టాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియన్ సినిమాలలోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఈ హనుమాన్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ జనవరిలో అయోధ్యలో రామమందిర ప్రవేశం సందర్భంగా జై హనుమాన్ సినిమాను ఎంతో గ్రాండ్ గా ప్రారంభించారు. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా అదిరిపోయే పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఎత్తైన పర్వతంపై చేతిలో గదతో హనుమంతుడు నిల్చొని ఉండగా గాల్లో నుంచి నిప్పులు కక్కుతూ ఓ డ్రాగన్ వస్తున్నట్లు ఈ పోస్టర్ ను మేకర్స్ రూపొందించారు. ఈ సినిమాని ఐమాక్స్ 3D వెర్షన్ లో తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఈసారి జై హనుమాన్ మూవీలో డ్రాగన్స్ తో ప్రశాంత్ వర్మ ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. జై హనుమాన్ సినిమాను దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ కంటే ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఇండియన్ సూపర్ హీరోల సినిమాలు 12 తీరినట్లు గతంలో ప్రకటించాడు. హనుమాన్ మూవీ తర్వాత మరో సూపర్ హీరో కథతో ప్రశాంత్ వర్మ సినిమాను మొదలుపెట్టనున్నాడు. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.